అండి. ఎన్ని గంటలైనా సరే సాఫ్ట్‌గా అండ్ పొరలు పొరలుగా రావాలంటే ఈ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేయండి చపాతీలు. 100% వస్తాయి చూడండి నాకెలా వచ్చాయో. దీనికోసం కొ గోధుమ పిండి, దాంట్లో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ ఏసుకోండి. అలాగే కొంచెం ఆయిల్ ఏసుకోండి. మీకు కావాలంటే నెయ్యి గూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం అది. నేనైతే ఆయిల్ ఏసుకున్నాను. దీంట్లో ఇప్పుడే కొన్ని పాలేసుకోండి. ఒక హాఫ్ కప్ అని పచ్చి పాలేసుకొని పిండిని ఇలా రఫ్ చేస్తూ కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఇట్లా పిండిని రఫ్ చేసి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోండి. చాలా బాగా టేస్ట్ వస్తాయండి. కమ్మగా కూడా ఉంటాయి. ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి. 100% నచ్చుతాయి. పిల్లలు కూడా బాక్స్‌లో పెడితే ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉంటాయి. ఇలా కలిపేసుకొని ముద్దలాగా క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి చాలు. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. క్యాప్ తీసి చూస్తే ఇలా సాఫ్ట్‌గా అయిపోతుందండి. జస్ట్ 5 మినిట్స్ చాలు, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇలా తీసుకొని మనకు కావాల్సినంత పిండి తీసుకొని ఉండలా చేసుకొని కొంచెం పిండి జల్లుతూ ఇలా చపాతీలా తాల్చుకొని దానిపైన లైట్గా 2-3 డ్రాప్స్ ఆయిల్ అప్లై చేస్తూ మీకు ఎంత వీలైతే అన్ని ఫోల్డింగ్స్ చేసేసుకోండి. ఇలా అన్నీ చేసేసుకోండి. ఒకేసారి చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతాయి. ఇలా చేసుకొని మళ్ళీ కొంచెం పిండి జల్లుతూ ఇంకా ఇప్పుడు ఆయిల్ అప్లై చేయని అవసరం లేదండి. మరి పల్చగా కాకుండా మామూలుగా చేసేయండి. మీడియంలో అంటే మరీ మందంగా కూడా కాదు. ఇలా చేసేసుకోండి అంతే. అన్నీ ఇలా చేసేసుకొని చూడండి ఎలా చేస్తున్నాను అంతే. రౌండ్గా రావాల్సిన అవసరం లేదు. అన్నీ ఇలాగే చేసేసుకోండి. అన్నీ ఇలాగే చేసుకొని తర్వాత చూస్తే ఎంత పొరలు పొరలు వస్తాయంటే కాల్చుకునేటప్పుడు కూడా చిన్న చిన్న టిప్స్ అండి. దాన్ని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా వేసుకోండి. చపాతీ వేసుకొని ఎక్కువ వేడి అవ్వకముందుకే తీసి తిరిగేస్తే ఇలా పొంగుతుంది. మరీ కాలిన తర్వాత తీస్తే పొంగదండి. అప్పుడు పైనుంచి లైట్గా ఆయిల్ వేసుకోండి. కావాలంటే బటర్ వేసుకోవచ్చు మీరు. నేనైతే ఆయిల్ వేస్తాను. ఇలా లైట్గా కొంచెం బబుల్స్ లైట్గా వచ్చేటప్పుడే తీసి ఉల్టా తీసేయండి. ఒకసారి ఇటు అటు వేసిన తర్వాతే ఆయిల్ వేయాలి. అప్పుడే బాగా పొంగుతాయి చపాతీలు. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.